ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవడానికి ఈ ప్రాంతానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉంటాడు దేవుడు. ఆ సంతోష సమయంలో కొన్ని లేఖనాలు మనం చూసుకున్నట్టయితే మనము చక్కటి ఈ వాతావరణంలో దేవుడిచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకుని అజ్ఞాని వల్ల కాకున్నట్లు మనము జ్ఞానంతో నడుచుకుంటాం. చూడండి లేఖనాలు మన బైబిల్లో మనం దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వారై దేవుని పని చేయుటలో ఆసక్తి కలిగి ఉండాలి అనే అంశంతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి కొన్ని విషయాలు. అపోస్తుల కార్యములు కొత్త గ్రంథం రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. మరొకసారి చెప్తున్నాను. కొత్త గ్రంథము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. ఏం చేస్తారంటే అక్కడ ఎవరున్నారు? ఎక్కడున్నారు? పేతురు చెరసాలలో. చెరసాల అంటే ఏంటంటే జైలు అని మనం అంటున్నాం ఇక్కడ. కానీ దేవుడు గ్రంథం ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంట, సరసాల్లో ఎవరున్నారు? పేతురు ఉన్నారు. పేతురు సరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారో మరొకసారి చదువు. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు, ఎవరి కొరకు? పేతురు కొరకు అంత ఆసక్తితో దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. చూసేవా? చెరసాల్లో ఉన్నప్పుడు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంతమంది లాయర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా సిఐ దగ్గరికి వెళ్ళాలి, లేదా డిఎస్పి దగ్గరికి వెళ్ళాలి. జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించాలి కదండి. విడిపించాలా వద్దా? విడిపించాలి. మళ్ళీ ఎవరు విడిపిస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సిఐ దగ్గరికి వెళ్ళాడా? డిఎస్పి దగ్గరికి వెళ్ళాడా? ఏమండి, ఎవరి దగ్గరికి వెళ్ళారంట? దేవునికి ప్రార్థన చేసిన వారై ఉన్నారు సంగమ. మరి దేవునికి ప్రార్థన చేస్తే మరి ఆయనకి విడుదల వస్తుందా? ప్రార్థనలో అంత శక్తి ఉందా? సంఘమంతా ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు చూసండి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. మన పేతురు జైల్లో ఉన్నాడని విడిపించుకొని వచ్చేదానికి ఒక నాయకుని దగ్గరికి వెళ్ళలేదు, లేదా సిఐ దగ్గర, డిఎస్పి దగ్గర, ఎస్పి దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళలేదండి. ఎవరికి? వాళ్ళందరికన్నా ప్రాముఖ్యమైన వాడు ఎవరంట? దేవుడు, మన కన్న తండ్రి. ఒకసారి క్లాప్స్ కూడా గట్టిగా. ఎంత గొప్పవాడు అంటే ఈ రాజ్యాలు కూడా లోబడుతూ ఉన్నాయి దేవునికి. అందుకే ముఖ్యమైన వారు ఎవరంట? దేవుడే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? ఆ సంఘస్థులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసావా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళారా? ఎవరు లేదండి, వెళ్ళలేదండి. సృష్టి చేసిన సృష్టికర్తకు మొరపెట్టారు వాళ్ళు. ఎందుకంటే మొరపెట్టిన వెంటనే విడుదల ఇచ్చేస్తాడా? ఎస్ అండి, విడుదల ఇస్తాడని ఒక విశ్వాసం, నమ్మకం. పౌలు శిలలు ఎక్కడున్నారండి? సరసాల్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎవరు విడుదల ఇచ్చారు? రాజు ఇచ్చాడా? సరసాల్లో వేసిన రాజు విడుదల చేశాడా? ఎవరు చేశారు? దేవుడే. ఇక్కడ సంఘపు ప్రార్థన చేసినప్పుడు అంట ఏమైపోయాయి అవి? సరసాలే బద్దలైపోయి. అంత పవర్ఫుల్ ప్రార్థన. అలాంటి పవర్ఫుల్ ప్రార్థన, విశ్వాస కలిగిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన అలా దేవుడు వినేవాడై ఉంటూ ఉన్నాడు. ఏలియా ప్రార్థన విన్నాడా లేదా? దేవుడు విని ఏం చేశాడు? వర్షం లేదు.
వర్షాలు లేక పశువులన్నీ మేత లేక చనిపోతూ ఉన్నాయి. దేవునికి ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేసేది. ఎవరు ఆ ప్రార్థన చేసిన వ్యక్తి? ఏలియా ప్రార్థన. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏమిచ్చాడు దేవుడు? చూసావా? అక్కడ చూస్తే పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు సరసాల్లో నుండి విడుదలనిచ్చాడు. సంఘ ప్రార్థన చేసినప్పుడు పౌలు శిలలు జైల్లో అక్కడ సరసాల్లో ఉన్నప్పుడు సరసాలే బద్దులు చేసిన ఆ శక్తి ఎవరికి ఇచ్చాడు దేవుడు? సంఘానికి ఇచ్చాడు, ప్రార్థనకి ఇచ్చాడు, సహవాసానికి ఇచ్చాడు, ఉపవాస ప్రార్థనలకు ఇచ్చాడు. అవునా కదా? సార్ అప్పుడు వర్షాన్ని వచ్చిందా లేదమ్మా? వచ్చింది. మరలా వచ్చిన తర్వాత ఎక్కువైపోయి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? ఇంక వర్షము స్టాప్ చేయనాయనా అని మళ్ళీ చేశాడా లేదా? చూసావా ఎంత కనెక్షన్ ఉందో దేవునికి? మనం ప్రార్థన శక్తి అలాంటిదండి. మీరు కూడా విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలు మీరు దేవుడు మీ పక్షంలో చెయ్యవలసిన కార్యం ఎన్నో ఉన్నాయని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నారు. మరొక మాట అక్కడే చూడండి, రోమీలకు రండి. రోమా 15వ అధ్యాయం 20వ వచనంలో అక్కడే కొత్త గ్రంథం మరొకసారి చెప్తున్నాను. రోమా 15వ అధ్యాయం 20వ వచనం. నేనైతే మరొకరిని వారు చూచురనియు వినిన వారు గ్రహించురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమే ఎరుగని చోటను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గల వాడనై ఉంటిని. హల్లెలూయా. ఏమంట? మిక్కిలి ఆశ కలిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. విన్నవాళ్ళు విన్ని, దేవుని దగ్గరికి నడిపించేవారు నడిపించిని. ఏమండి? సువార్త చేసే విషయంలో అలర్ట్ కలిగి ఉండవలసిన లక్షణాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉన్నాం. జ్ఞానం కలిగి వెళ్ళాలి. సువార్త ప్రకటించేటప్పుడు జ్ఞానం కలిగిన ప్రకటనలు మనం చేయాలి. ఒకరికి చెప్పించుకునే స్థితిలో చెప్పకూడదు, ఒకరికి చెప్పే స్థితిలోనే నీవు ఉండాలి. ప్రతి ఒక్కరూ అడిగిన ప్రతి ప్రశ్నలకు జవాబు చెప్పే వ్యక్తిగా ఉండాలని లేఖనాలు ఆ జ్ఞానమును బైబిల్లో రాసి ఉంచాడు దేవుడు. సహోదరుడు, ఆ జ్ఞానాన్ని బాగుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అక్కడ చూస్తే సంఘం ప్రార్థన విన్నాడు, ఇక్కడ చూస్తే సువార్త ప్రకటనలో ప్రకటించేవారుగా గుర్తిస్తూ ఉన్నాము. మూడో వ్యక్తి గురించి ఒకసారి చూడండి. రోమిలు అక్కడే 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా ఇజ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషము వారి విషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థనై ఉన్నాను. ఎవరు చెప్తున్నారు అక్కడ? ఎవరు చెప్తున్నారప్ప? పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. మరొకసారి చదువునా. సహోదరులారా అంటున్నాడు పౌలు గారు. బాగా జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయేలులు రక్షణ పొందాలని నా హృదయ అభిలాషయు. ఏముంది ఆయనకి? ఆయన హృదయ అభిలాషం ఉందంట, ఆశ ఉందంట. అపోస్తలుడైన పౌలు గారికి ఇజ్రాయేలులు సువార్త ప్రకటించాలి, నేను హృదయ రక్షణలోకి తీసుకురావాలని ఆత్రత, తాపత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే. ఒక్కరోజు సువార్త ప్రకటించలేకపోతే నాకు శ్రమ. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు పౌలు గారు. ఒక క్రైస్తవుల సహోదరుడా, చాలా చక్కటి మాటలు ఈరోజు మనం ఈ ఉపవాస ప్రార్థనలో మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటి మాట ప్రార్థించుట అనే మాట విన్నాము, ప్రకటించుట అని రెండవ మాట విన్నాము, ఆత్మ కొరకు ప్రయాసపడడం అనే మూడవ మాటలు మనం విన్నాము. మరి ఈ మూడు మాటలు గాను చెప్పబడిన మాటలు దేవుని పనులు ఎలా చెయ్యాలి అనే మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనం చదువు ప్రభు. ఇర్మియా ఒకరు చదవండి. ఇర్మియా మరొకసారి చెప్తున్నాను, 48వ అధ్యాయం 10వ వచనం.
హల్లెలూయా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఏమంట? శాపగ్రస్తుడు. ఏమంట? ఎలాంటి వారికి శాపగ్రస్తుడు అంట? యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు. యెహోవా పనులు, యెహోవా సువార్త, దేవుని పనులు ఎలాంటి వారికి అంట శాపాలు? అశ్రద్ధగా చేయువాడు. అశ్రద్ధ, దేవుని మీద లక్ష్యం ఉంచక, దేవుని వైపు చూడక, అటు నీతిని ఆయన రాజ్యాన్ని వెతకక అలాంటి వారికి అంట అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును గాక. అంటే నిర్లక్ష్యముతో సువార్త ప్రకటించే వారి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది ఏమన్నా మాటలు? అర్థమైతే ఒకసారి క్లాప్స్ కొడదాం దేవుని మీద గట్టిగా. ఇక్కడ ఏమంట? శ్రద్ధగా పని చెయ్యాలని దేవుడు చెప్పు ఉంటే ఇక్కడ ఏమంట? ఆ శ్రద్ధ కలిగి అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడగును గాక. హల్లెలూయా. అంటే దీని గురించి మీకు ఏం అర్థం కావాలంటే ఇది శ్రద్ధగా దేవుని పని నమ్మకంగా చెయ్యాలనే ఒక విషయాన్ని దేవుడు మనకు ఇర్మియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత చక్కటి మాట మనకు దేవుడు మాట్లాడుతూ మరొక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, మరొకసారి చెప్తున్నానండి, కొత్త గ్రంథంలోనే 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకు ఉంటే వాడు శపింపబడును గాక. ఏమైపోతాడంట? శపింపబడిపోతాడు, నాశనానికి గురి అయిపోతాడు. ఎలాంటి వారంట? ప్రభువుని ప్రేమింపకపోతే వాడు శపింపబడును గాక. నీ పంట విషయంలో శపింపబడదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావు. ఏంటండి? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనంలో ఏమో రాయబడి ఉంది. చూద్దాం, చూడండి. 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్తమైన ఆజ్ఞలు చూడండి, బాగు జాగ్రత్తగా. సమస్తము ఆజ్ఞలంట దేవునివి. కట్టడలను నీవు అనుసరించాలి. ఎవరు అనుసరించాలి? ఈ భూమి పైన ఉన్న మానవులు అనుసరించాలి దేవుని అడుగుజాడలు. ఓకే, అనుసరించి నడుచుకొని కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఏముందట అక్కడ? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నువ్వు శపింపబడదువు, నీ పట్టణములో శపింపబడదువు, పొలములో నువ్వు శపింపబడదువు, నీ గంపయు పిండి పిసికియు నీ తొట్టి శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. ఈ శపింపబడిన వారు ఎవరండి? అంత ముందు చెప్పుకున్నాం మనం. దేవుని ప్రేమించలేని వారి గురించి మాట్లాడుతున్నాడు. నోండి, దేవుని ఇష్టంగా దేవుని ప్రేమించలేని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అశ్రద్ధ పెట్టే వారి గురించి మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యంతో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగిన వారి గురించి పై వచనంలో మనం చూసుకుంటూ ఉన్నాం. ఏమండి? దేవుని మీద ఎవరైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శాపాలు వాళ్ళ మీదకి వచ్చేదిగా ఉంటూ ఉంది. వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. శ్రద్ధగా నీ పని చేసావనుకో, ఏమంట? శ్రద్ధగా పని చేసిన వాడిని ఏం చేస్తాడు దేవుడు? అక్కడే చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం చదువునైనా
శ్రద్ధగా పని చేసిన వారు, మాట విన్నవారు గురించి రాయబడి ఉంది చూడు అక్కడ. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆ, ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుని మహిమ. చెప్పండి కొడదాం దేవునికి మహిమ. ఏమంటా గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ. ఎంత చక్కటి మాట అండి. ఆయన మాట శ్రద్ధగా వినిన వాడిని ఏం చేస్తాడంట? సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే ఈ భూమిపైన ఉన్న మానవులందరికీ నీవు శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళందరికన్నా నేనేం చేస్తాడట? హెచ్చింపు చేయిస్తాడు దేవుడు. మరి శ్రద్ధ కలిగి ఉన్నావా? శ్రద్ధ లేక అసత్య కలిగి ఉన్నావా? ఏమండి, శ్రద్ధ కలిగిన వారిని దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు. శ్రద్ధ లేని వారి గురించి ఏం చేస్తాడంట? అన్ని శాపాలు వస్తాయి, శపించబడతారు అనే మాట మరి ఒక మాట శ్రద్ధ గురించి మనం విన్నాము. మరొక మాట ఇక్కడే ఏం విన్నాము? ప్రేమతో చెయ్యాలి దేవుని పని అనేది నేను నేర్చుకున్నాను. అదే కదండి, దేవుని ప్రేమతో నువ్వు పని చేయాలి. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి. దేవునికి నచ్చిన పని నువ్వు చేయాలి. ఈ లోకము శాశ్వతమైంది కాదు గనక నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి నువ్వు చేరవలసిన వారవై ఉన్నావు. ఈ లోకం అనేది శాశ్వతం కాదు, ఇది యాత్ర మాత్రమే. ఇది ముగించుకొని ఏదో ఒక రోజు 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మానవునికి జీవితం ఉందండి ఈ లోకంలో. దాంట్లో అది దుఃఖము, ఆయాసము, బీపీలు, షుగర్లు, దాంట్లో 80 సంవత్సరాలు కూడా. అవునా కదండి? మరి నీవు ఎప్పుడున్నా నువ్వు దేవుని దగ్గరికి చేరాలంటే ఇక్కడ నీవు శ్రద్ధ కలిగి దేవుని పనిలోనే ఉండాలి. దేవుని పనిలో నమ్మకమైన బిడ్డగా ఉండాలి. ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సహోదరుడా, శ్రద్ధ కలిగిన వారి గురించి మాట్లాడుకున్నాం. శ్రద్ధ లేని వారి గురించి కూడా మనము ఈరోజు విన్నాం. అవునా కదా? శ్రద్ధ లేని వారు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు, శపింపబడ్డారు. శ్రద్ధ కలిగిన వారు సమస్త జనముల కంటే నేను దేవుని పనుల్లో మనం చక్కగా, నమ్మకంగా, శ్రద్ధ కలిగి, ప్రేమతో మనం ఆ పని చేయాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. తండ్రి దేవుడు పని కొరకు ప్రయాసపడే వారి గురించి మనం విందాం. ఏమండి, మొట్టమొదటి ఏం విన్నాము? దేవుని పనుల్లో ఆసక్తి కలిగి చెయ్యాలి అనే మాట విన్నాం. రెండవ మాటగా దేవుని పనులు ఏం చేయాలంట? దేవుని పని ఎలా చెయ్యాలి అనే అంశాన్ని విన్నాం. మరొక మాట మీతో, పని కొరకు ప్రయాసపడేవారు, దేవుని పని కొరకు ప్రయాసపడేవారు. ఏమండి, నిన్నటి రోజు మేము వెళ్ళి వచ్చాము కదమ్మా, అది ప్రయాస, అది దేవుని పని. మనం ఎంత నష్టపోతామనేది ప్రాముఖ్యం కాదు. ఆ ఖర్చంతా ఇక్కడిస్తారు, దేవుడు మన పరలోకం ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు. అందుకే నీ ఆత్మ ఉన్నంగానే నీవు ఖర్చు పెట్టుమని లేఖనాలు సెలవిస్తాయి. ఉన్నవాడు దాన ధర్మం చేయడం కాదు, కానీ లేనప్పుడే నీవు దాన ధర్మం చేయాలి. అదే నాకు ఇష్టమైన పని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు ఏది కొదువు ఉందో అది నాకు తెలుసు. నేను సమృద్ధిగా నీకు ఇచ్చేవాడిని. నేను సమృద్ధిగా నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు నీవు ఆనందంగా, సంతోషంగా నీ కుటుంబం ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరు, చూద్దాం. చూడండి, పని కొరకు ప్రయాసపడిన వారి గురించి మనం విందాం. అక్కడ చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చదువునాను. కొత్తన గ్రంథం మరొకసారి చెప్తున్నాను. కొత్తన గ్రంథానికి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని నీవెరగాలి. చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా, గట్టిగా. నీ ప్రయాస వ్యర్థము కాదు సహోదరి సహోదరుడా. నీ ఫలితం వ్యర్థము కాదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు. సూటిగా దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. చూడండి ఎలా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అంత ఒళ్ళంత పులుకురించేసి దేవుడు. ఎంత చక్కటి మాటలు మీరు వింటూ ఉన్నారు ఈరోజు. మరొకసారి చదువున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు ఏమంట? ప్రభునందు
మీ ప్రయాస, మీ కష్టాలు, మీ బాధలు, మీరు తిరుగుతున్నప్పుడు, దేవుని కోసం ప్రయాస పడుతూ ఉన్నప్పుడు, మందిరం కట్టాలని, దేవుని సేవలో, దేవుని ప్రేరణలో, అన్ని విషయాల్లో కూడా నీ ప్రార్థనలు, నీవు చేసే పనులను ఆయన గుర్తించేవాడు. ఎవరు గుర్తిస్తారు నాన్న? దేవుడు. దేవుడు. చదువు. ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎరగాలి. నువ్వు ప్రభునందు చేసే పనులు, ప్రతి ఒక్క పని, దేవుని కొరకు చేసే పనులు ఏవి కూడా నీకు వృధా కాలేవు. కానీ స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు. ఎప్పటికీ నీ ఊపిరి ఉన్నంత వరకు ఏమై ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. నీ మొదటి ప్రేమని వదిలితివి, ఆ మాట నీకు తీసుకురాకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ప్రీతి, చాలా ప్రేమ, చాలా సంతోషము, ఎప్పుడెప్పుడు ప్రార్థనకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు నేను సహవాసంలో ఉందుమా, ఎక్కడ ప్రేయర్లు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని పనులున్నా కూడా అప్పుడు కొత్తగా వదిలేసి కావాలంటే దేవుని పనుల్లో ఉండాలా ఆసక్తి ఉంటుంది. కానీ రాంగా ఏమైపోతుందండి? మానవుని ప్రేమ తగ్గిపోతుంది. అందుకే చెప్తున్నాడు ఎప్పుడు అంటే దాని అర్థం ఏంటి? నీ ఊపిరున్నంత వరకు, నీ మట్టిలో చేరేంత వరకు, ఆయన మహిమలో చేరేంత వరకు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయంలో, దేవుని సువార్త విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, దేవుని పనుల విషయంలో నీ ప్రయాస అంతా కూడా వ్యర్థం కాకుండా క్రీస్తు మమ్మల్ని గుర్తు పెట్టుకునే వాడుగా ఉంటూ ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయని మరొక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. మరొక మాట, మొదటి తిమోతికి రండి. 6వ అధ్యాయం 11వ వచనం. చదువు నాన్న. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఏం చేయమంటున్నాడు? ప్రయాసపడు. దైవజనుడా అక్కడ విశ్వాసులకు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడు? దైవసేవకునితో మాట్లాడు. ఏముండాలి ప్రభు? భక్తిని విశ్వాసాన్ని ప్రేమ ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు సంపాదించుకో. ఈ లక్షణాలు క్రైస్తవునికి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అలా ఉన్నారా? అలాంటి జీవితం మీద ఉందా? అలాంటి జీవితంలో మీరు ఉన్నట్టయితే చప్పట్లు కొడదాం దేవుని. హల్లెలూయా. మరొక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి. ఫిలిప్పు 4వ అధ్యాయం 3వ వచనం. కొత్త గ్రంథంలో ఉంటుంది. ఫిలిప్పు 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర ఇతరుల సహకారముతోను సువార్త పనుల్లో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. చప్పట్లు కొడదాం దేవునికి. మీ ప్రయాస, ముంజండ ప్రయాస, శాంతమ్మ ప్రయాస వ్యర్థమవుతుందా నాన్న? వ్యర్థమవుతుందా? ఏమైతుంది? ఎక్కడుంది నీ పేరులో? జీవగ్రంథములో. మీ ప్రయాస అంతా కూడా జీవగ్రంథంలో మీ పేర్లు, మీ కుటుంబాన్ని దేవుడు తీసుకుని వెళ్ళేవాడు అయినాడు. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. ఈ ప్రయాస పడేదంతా కూడా దేవుడు గుర్తించి నీకు ప్రతిఫలము పరలోకం ఇస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఎంత గొప్ప మాట చూడండి. ప్రయాసపడిన వారి గురించి మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. అక్కడే చూద్దాం, చూడండి. మరొక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ప్రసంగి 2వ అధ్యాయం 18వ వచనం.
చీకటి కంటే ఆ, వెలుగు ఎంత ప్రయోజనకరమో ఆ. బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. హల్లెలూయా. ఎవరు తెలుసుకున్నారప్ప అక్కడ? అంతటా అంతటా చీకటి కంటే చీకటి కంటే వెలుగు ఎంత వెలుగు ప్రయోజనకరమో ఎంత ప్రయోజనకరమో చూడండి, ప్రయోజనమో చూడండి. చీకటి కన్నా ఏమండి వెలుగు ఎంత ప్రయోజనకరమైంది. ఆ వెలుగే మన దేవుడు అని. నీ రక్షణ వైపు చూడాలి, నీ నీతిని, ఆయన రాజ్యాన్ని నీ వెతికే బిడ్డగా ఉండాలి. ఈ లోకము సాతాను లోకము చీకటి అంటే, వెలుగు అంటే పరలోకం అండి. పరలోకములో మనమంతా ఉండాలి, నీ కుటుంబం అంతా ఉండాలి. ఆ జీవ గ్రంథంలో పేరు నీవెవరైతే సహకరిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని సేవలో వస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి సువార్త ప్రకటనలో వస్తూ ఉన్నారో అందరూ పేర్లు జీవ గ్రంథములో దేవుడు రాసి ఉన్నాడు. ఎందుకు నేను పిలుస్తూ ఉన్నాను మీ అందరికీ అంటే, మనమందరము జీవ గ్రంథం దేవుడు రాయాలని. మీరు ఎక్కడున్నా కూడా నేను ఫోన్లు చేసి మీ అందరికీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాకు ఇచ్చాడు దేవుడు. ఖండించి గద్దించి వాళ్ళ బుద్ధి చెప్పి ఏం చేయాలి మనము? జీవ గ్రంథంలో పేరు లిఖితం చేయించుకునే బాధ్యత, భారం మీ మీద నేను మోపుతూ ఉన్నాను. మీ ప్రయాస వ్యర్థమవుతుందా? ఆశ్రదమురా అర్థమవుతుందా? నో నో నో. ప్రతిఫలాలు ఇచ్చేవాడై ఉంటూ ఉన్నాడు. సహోదరి సహోదరు, ఎంత చక్కటి మాటలు. మరొక మాట చూసుకుందాం చూడండి. దేవుడు ఎంత చక్కటి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రయాసపడే వారందరికీ కూడా, ఎవరికి కూడా ఎంత కష్టపడినా, ఎంత నీ ప్రార్థన చేసినా, దేవుని కొరకు ప్రార్థన చేసినా దాని ఫలితము పోగొట్టుకోలేవు. సహకారం అందించినప్పుడు కూడా, సేవలో సహకారం అందించినా కూడా దాని ఫలితము పోగొట్టుకోలేవు. ఎంతో మనకి తెలియకున్నట్ల, సంఘానికి తెలియకున్నట్లు ఎంతో ప్రయాసని పడుతున్నావో ఎవరికి తెలుస్తున్నాయి? దేవునికి తెలుస్తున్నాయండి. ఆ ఫలితం కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. అక్కడే చూద్దాం చూడండి, ప్రసంగిలోనే 5వ అధ్యాయము 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారమే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. హల్లెలూయా. చూసావా, ఈ లోకానికి ఏమైనా తెచ్చారా? ఏమైనా తీసుకొని పోతున్నారా? లేదండి. మన చక్కటి మాట, ఒక మాట మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏబుకు రండి, ఏబు దగ్గరికి. ఏబు ఏమంటున్నాడు? ఏమన్నా ఈ లోకానికి నేను వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని వచ్చానా? ఏమైనా నేను తీసుకొని వెళ్ళదునా? నేను దిగంబరిగా వచ్చి తిని చదువునా? ఎంత అధ్యాయం? ఏబు మొదటి అధ్యాయము 21వ వచనం చదువు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. దిగంబరిగానే ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైనా ఏబు. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో ఆయన ఎవరు? ఏది శాశ్వతమైనది, ఏది అమూల్యమైనది, ఏది నేను పరలోకాన్ని చేర్పించేది, ఈ మాటలు నీవు చాలా చక్కగా నీవు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరు, ఎంత చక్కటి మాటలు మనకు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. మరొక మాట, మీరు ఇర్మియాకి రండి. 15వ అధ్యాయం 58వ అధ్యాయం. ఇర్మియా 51వ అధ్యాయము 58వ వచనం. హల్లెలూయా. అక్కడ ఆ మాటను బట్టి ఏముందంటే, పని కొరకు ప్రయాసపడిన వారి గురించి మనం విన్నాం. ఇక్కడ ఆత్మీయ ప్రయాసం, ప్రయోజనకరమైన లోకములో ప్రయాస కాదు, దేవుని కొరకు ప్రయాసపడాలి. శిక్షణ, దేవుని కొరకు శిక్షణ, క్రమశిక్షణని పాటించే వ్యక్తులుగా ఉండాలి. మరొక మాట మేము చూసుకున్నాం, దేవుని పని కొరకు ప్రయాసపడిన వారు ఏమి చేయాలి. ఈ మాటను బట్టి మేము ఒక మాట చూసుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూద్దాం చూడండి. మొదటి తెస్సలో
5వ అధ్యాయము 12 వచ్చిన 12-13 వచ్చిన కొత్త గ్రంథంలో కనిపిస్తుంది చూడండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండు. ఒకరితో ఒకరు ఏం చేయాలంట? సమాధానం కలిగి ఉండాలి. ముగింపు అయిన మాట ఇది. ఏంటంట? ముగింపు అయిన మాట. ఇక ఏం చేయాలంట? ఒకరికొకరు సమాధానంగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ఒక కొలిసీలకు రండి. కొలిసీలకు 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చూద్దాం నాన్న. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏం చేస్తున్నా? పోరాటము. ఈ లోకములో మేము పోరాటం చేయాలి. ఎన్నో హింసలు, ఎన్ని బోధలు, ఎన్నో కన్నీరు, ఎన్నో దుఃఖము, పిల్లల నుండి లేదా భర్త నుండి, భార్య నుండి, ఏమండి లోక అంధకార శక్తులతో మనం పోరాటం చేసే వ్యక్తులై ఉండాలి. అవునా కదండి? అలాంటి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏమంట ఇక్కడ ఏం కలిగి ఉండాలమో? పోరాటం చేసే, దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తులై ఉండాలి. అక్కడ దేవుని పని కొరకు ప్రయాసపడిన వారి గురించి ఈ 2 మాటలు మీరు విన్నారు. ఏమి చేయాలంటే గౌరవించాలి మొట్టమొదటిది. రెండో మాట ముగింపు. దేవుడు ప్రయాసను ఆసక్తి కలిగిన వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీరు ఎవరైతే ప్రయాసపడుతున్నారో దాంట్లో అనుభవం నీకు వస్తుంది. ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆ కష్టాలు ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా నీకు బలము, శక్తిని దేవుడు ఇస్తాడు. అనుభవము చెప్తూ ఉంటారు చాలామంది. ఏమని? నేను ఎన్ని కష్టాలు పడ్డాను అనుకున్నావు, ఎన్ని బాధలు పడ్డాను అనుకున్నావు, నాకెంత అనుభవం ఉండాలి అంటారా లేదు? అది దేవుడు అంట నీ ప్రయాస పడుతున్నప్పటికీ నీకు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చేవాడే ఉంటూ ఉన్నాడు సహోదరుడు. ఎందుకంటే అంధకార శక్తులతో నీవు పోరాటం చేయాలంటే ఏమై ఉండాలి? నీకు శక్తి కలిగి ఉండాలి, బలము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ బలము, ఆ శక్తి ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడండి. ఈ చక్కటి మాటలు మనం విన్నాం. మొట్టమొదటి మాట దేవుని పని చెయ్యుట ఆసక్తి కలిగి ఉండాలి అనే ఒక మాట మనం చూసుకున్నాం. రెండవ మాటగా దేవుని పని ఎలా చెయ్యాలి అనే అంశాన్ని మీరు విన్నారమ్మా. మూడో మాటగా పని కొరకు ప్రయాసపడిన వ్యక్తుల గురించి మీరు విన్నారు. నాలుగో మాటగా దేవుని పని కొరకు పడిన వారికి ఏం చేయాలి? ప్రయాసపడిన వారికి ఏముందంటే దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు, ఆ శక్తిని మీరు పొందుకుంటారు. ఎస్ఆర్నో అండి. ఇంతటితో ఈ దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.